గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా షురూ చేసింది కేంద్ర బీజేపీ నాయకత్వం. అయితే తెలంగాణకి సంబంధించి ఆదులోనే ఒక కష్టం ఎదురైంది, ఒక ఆటంకం ఎదురైంది. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్, గోషామహల్ ఎమ్మెల్యే టైగర్ రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, తాను హిందుత్వం కోసం పాటుపడుతున్నాను, తాను రాజకీయాలకి అతీతంగా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో గ్రూప్ రాజకీయాలను తాను ఎంకరేజ్ చేయట్లేదు. చిట్ట చివరి కార్యకర్త దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కన్సిడర్ చేయాలి. నిజంగా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాను, నాకు అవకాశం ఇవ్వండి అంటూ ఈ రోజు పొద్దున్నే ఒక వీడియోని రిలీజ్ చేసినటువంటి టైగర్ రాజాసింగ్ కొద్దిసేపటి క్రితమే తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఇప్పుడు నేను పార్టీలో లేను, కాకపోతే హిందుత్వానికే కట్టుబడి ఉంటాను. నాకు ఈ పార్టీ తరఫున టికెట్ ఇచ్చారు, మూడోసారి నేను ఎంపికయ్యాను, పార్టీకి నేను రిజైన్ చేశాను. కాబట్టి మీరు ఇదే లెటర్ని స్పీకర్ కూడా అందచేస్తే ఎమ్మెల్యేగా కూడా నేను దూరం అవుతాను, బట్ హిందుత్వానికి కట్టుబడి ఉంటాను, గోషామహల్కి కట్టుబడి ఉంటాను. నన్ను పార్టీలోకి తీసుకొచ్చినటువంటి కిషన్ రెడ్డికే ఇప్పుడు ఒక లవ్ లెటర్ ఇచ్చాను, లవ్ లెటర్ ఇన్ ద సెన్స్ నేను రాజీనామా లేఖని ఇచ్చాను అంటూ నవ్వుతూనే లోపల జరుగుతున్నటువంటి లోటుపాట్లు, గుసగుసలు, లొసుగుల గురించి మాట్లాడారు రాజాసింగ్. ఈరోజు ఉదయమే రాజాసింగ్ మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఎవరు కావాలి, కేంద్రం నుంచి ఒక సిగ్నల్ వచ్చిందని ఆ విధంగా ఒక వార్త అయితే నడుస్తుంది. నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఏ విధంగా ఎన్నుకోవాలంటే, బూత్ కార్యకర్త నుంచి సీనియర్ అధికారుల వరకు, సీనియర్ అధికారుల నుంచి పార్టీ యాక్టివ్ మెంబర్ వరకు అందరు కూడా ఓట్ వేసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ డిక్లేర్ అయితే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. సో అందరి ఆమోదంతోనే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ జరగాలి. కేంద్రం దూతలుగా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోవడం సరైన పద్ధతి కాదు. అందరికీ అందుబాటులో ఉండేటువంటి లీడర్ ఉండాలి. గ్రూప్ రాజకీయాలని ఎంకరేజ్ చేసేటువంటి లీడర్ కాదు. బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తారో, లేకుంటే వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారనో కాదు. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక లీడర్ని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి. దానికి నేను మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ అని ముందు నుంచి అనౌన్స్ చేసినటువంటి రాజాసింగ్ ఇప్పుడు పార్టీకి దూరం అయిపోయారు. గ్రూప్ రాజకీయాలకు అతీతంగా ఉండాలి. తెలంగాణలో బీజేపీ రావాలి అంటే జరగాల్సినటువంటి మార్పులకి ఆద్యుడిగా నేనుంటాను, మార్పులకి తగ్గట్టుగా పనిచేసే వాళ్ళు ఉండాలి, ఇంకొకరి ఒత్తిళ్లకు తలొగ్గేటువంటి పరిస్థితులు ఉండకూడదు అంటూ రాజాసింగ్ తన రాజీనామా లేఖని ట్విట్టర్లో పెట్టారు. దానికి సంబంధించి చేసినటువంటి ఒక కామెంట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ద సైలెన్స్ ఆఫ్ మెనీ షుడ్ నాట్ బి మిస్టేకన్ ఫర్ అగ్రిమెంట్. చాలా మంది మౌనంగా ఉన్నారు, ఆ మౌనాన్ని అంగీకారంగా భావించవద్దు. ఐ స్పీక్ నాట్ జస్ట్ ఫర్ మై సెల్ఫ్ బట్ ఫర్ కౌంట్లెస్ కార్యకర్తాస్ అండ్ వోటర్స్ హూ స్టూడ్ విత్ us విత్ ఫెయిత్ అండ్ హూ టుడే ఫీల్ లెట్ డౌన్. చాలా మంది తలెత్తుకొని సగర్వంగా మాకు ఓటేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ తలెత్తుకొని అలాగే ఉండాలి, వాళ్ళని కిందికి దించేటువంటి పరిస్థితుల్ని తీసుకురాకండి. ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది అనుకుంటూ రాజాసింగ్ కిషన్ రెడ్డికి ఇచ్చినటువంటి లేఖ ఇది. ప్రెసిడెంట్ కిషన్ రెడ్డికి లేఖ ఇచ్చారు. కిషన్ రెడ్డియే తనని పార్టీలోకి తీసుకొచ్చారు. కిషన్ రెడ్డియే తనకి బీ ఫామ్ ఇచ్చారు. కిషన్ రెడ్డి వల్లే తను బీజేపీలో ఉన్నాను, కిషన్ రెడ్డి వల్లే తాను 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను, చివరికి ఇప్పుడు ఆ రాజీనామా పత్రాన్ని కూడా కిషన్ రెడ్డికే ఇస్తున్నాను అంటూ రాజాసింగ్ రాసినటువంటి లెటర్ ఇందులో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. While I may be stepping away from the party, I remain fully committed to the ideology of Hindutva and the service of our Dharma and the people of Goshamahal. Goshamahal ప్రజలకి అందుబాటులోనే ఉంటాను, హిందుత్వానికి కోసం పోరాడుతూనే ఉంటాను. తన మీద ఇప్పటిదాకా బోల్డ్ అన్ని అటాక్స్ జరిగాయి, తనని చంపేస్తామనేటువంటి బెదిరింపు కాల్స్ తనకే కాదు తన కుటుంబ సభ్యులకు కూడా వచ్చాయి. ఎట్ ద సేమ్ టైం హిందుత్వం కోసం తను ముందు నుంచి పోరాడుతున్నాను, పాటుపడుతూ ఉన్నాను, గ్రూప్ రాజకీయాలకు అతీతంగా ఉన్నాను, ప్రతి ఒక్క చిన్న కార్యకర్తకి దగ్గర నుంచి టాప్ లీడర్ వరకు అవైలబుల్గా ఉన్నాను, నన్ను కన్సిడర్ చేయండి అని చెప్తున్నారు. సో ఈరోజు నామినేషన్లను స్వీకరిస్తున్నారు కాబట్టి తను నామినేషన్ వేయడానికి వెళ్తే
కావలసినటువంటి మద్దతు 10 మంది నుంచి రావాలి. కేవలం 3 నుంచే మద్దతు వచ్చింది, మిగతా 7గురిని బెదిరించారు, నాకు మద్దతుగా వాళ్ళు నిలబడకుండా చేశారు, కాబట్టి నేను పార్టీకి దూరం అయిపోతున్నాను. ఓవరాల్గా అయితే తెలంగాణకి సంబంధించి ఈసారి అధికారం మాదే, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అని ముందు నుంచి చెప్తున్నారు బీజేపీ లీడర్స్. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి ఎలా వస్తుంది? మర్చిపోవద్దు, కేవలం అదే కార్యకర్తల వల్ల తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు వచ్చారు. ఇప్పటిదాకా ఆ కౌంట్ కనిపించలేదు. అది కేవలం కార్యకర్తల వల్లే అయింది. అలాంటి కార్యకర్తల్ని దూరం పెడుతున్నారు. అలాంటి కార్యకర్తలకు సంబంధించి వాయిస్ని తీసుకోవట్లేదు. ఇదే ప్రధానంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి రాజాసింగ్ పార్టీకి దూరం అయిపోయారు. జస్ట్ ఇది కేవలం ఫస్ట్ వికెట్ మాత్రమేనా, లేకపోతే సర్దుబాట్లు, బుజ్జగింపులు ఉంటాయా? గతంలో కూడా రాజాసింగ్ పార్టీకి దూరం అవుతున్నారు, పార్టీ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు కూడా ఇలాంటి సర్దుబాట్లు జరిగాయి. తిరిగి మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చారు, చాలా కాలం పాటు సస్పెండ్ కూడా చేశారు. చివరికి 3rd టైం ఎమ్మెల్యే కాకుండా బీఫామ్ ఇవ్వకుండా కూడా చూశారు. సో ప్రతిసారి రాజాసింగ్ ఇలా ఒక డిసెంట్ వాయిస్ ని పెట్టినప్పుడల్లా ఏదో ఒక అసంతృప్తి, లేకపోతే ఆయనకి ఒక రెబల్ అనేటువంటి ముద్ర ఉండేది. తనకి 3rd టైం బీఫామ్ ఇవ్వకుండా, తను 3rd టైం కంటెస్ట్ చేయకుండా కూడా చాలా కుట్ర జరిగింది. అప్పుడు కూడా పార్టీ నుంచి వెళ్ళిపోతాను, రాజీనామాని సమర్పిస్తాను, కావాలంటే ఇండివిజువల్ గా అయినా ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తాను అనేటువంటి వాయిస్ ప్రతిసారి రాజాసింగ్ దగ్గర నుంచి వచ్చేది. బట్ ఈసారి మాత్రం తను పార్టీకి దూరం అవుతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇంకా కావాలంటే మీరు స్పీకర్ కూడా నా రాజీనామా లేఖని అందచేయండి, ఎందుకంటే నాకు పార్టీయే బీఫామ్ ఇచ్చింది, ఇప్పుడు నేను పార్టీ నుంచి దూరం అయ్యాను కాబట్టి ఎమ్మెల్యేగా ఉండాల్సినటువంటి అర్హత కూడా కోల్పోతాను, కాబట్టి మీరు స్పీకర్ కూడా నా లెటర్ని సబ్మిట్ చేసేయండి. బట్ అధిష్టానం ఒప్పుకుంటుందా? కేవలం రాజాసింగ్ మాత్రమేనా? రాజాసింగ్తో పాటుగా ఎంతమంది ఉన్నారు? ఇప్పటికైతే 1 and only అప్లికేషన్ అనేది వచ్చింది, ఒక నామినేషన్ వచ్చింది మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు దగ్గర నుంచి. మరి రామచంద్రరావే అవుతారా బీజేపీ అధ్యక్షుడు, లేకుంటే బుజ్జగింపులు? ఆ తర్వాత రాబోయేటువంటి అధ్యక్షుడు ఎవరుంటారు? సో ఇప్పటిదాకా అయితే రాజాసింగ్ వైపే కార్యకర్తలు ఉన్నారు. 2nd ప్లేస్లో రామచంద్రరావు ఉంటారని ఆల్రెడీ సోషల్ మీడియాలో ఓటింగ్ కూడా కనిపించింది. గతంలో ఈటెల రాజేందర్ అవుతారనేటువంటి ఒక మాట, ఆ తర్వాత అరవింద్ అవుతారని, డీకే అరుణ, ఇలా బోల్డని పేర్లు వచ్చినప్పటికి కూడా అధిష్టానం మాత్రం ఒక సింగిల్ నిర్ణయం తీసుకుంది. సో ముందు నుంచి బీజేపీ అధిష్టానం మాత్రం ఒకటే మాట చెప్తూ వస్తోంది, బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, మూలాలకు ఎవరికైతే ఉన్నాయో, ఎవరికైతే ఆర్ఎస్ఎస్ డిఎన్ఏ, విహెచ్పి డిఎన్ఏ ఉందో వాళ్ళకి మాత్రమే ఇస్తారు అనేటువంటి వాదనలు, వార్తలు ఇవన్నీ వినిపించిన నేపథ్యంలో కరడుగట్టినటువంటి బీజేపీ వాది, సౌమ్యుడు, అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు అని భావిస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకి టికెట్ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. నామినేషన్లు కూడా వేసినటువంటి ఏకైక పర్సన్ రామచంద్రరావే. బట్ ఇప్పుడు రాజాసింగ్ కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యారు. ఒక లవ్ లెటర్ ని ఇస్తున్నాను అంటూ రాజీనామా పత్రాన్ని కూడా సమర్పించారు. కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఆల్రెడీ ఓటింగ్ ప్రక్రియలు అనేవి సోషల్ మీడియాలో అవుతున్నాయి. ఏ వర్గానికి ఆ వర్గం తమ లీడరే అధ్యక్షుడు అవుతారని ప్రచారాలు కూడా చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటి? రాజాసింగ్ని బుజ్జగించి మళ్ళీ తీసుకొస్తారా, లేకుంటే ఆయన కోరుకుంటున్నట్టుగా అధ్యక్ష పదవి ఇస్తారా, లేకపోతే ఇంకొక ట్రంప్ కార్డ్ లాగా ఇంకొకరు ఎవరైనా అధ్యక్షుడు అవుతారా? బోల్డన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెస్పాండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఏం జరగబోతోంది? ప్లీజ్ కామెంట్.